భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి దివ్యజ్ఞాన సమాజం థియోసాఫికల్ సొసైటీ. థియోస్ అనగా దైవం, సోఫియో అనగా జ్ఞానం. దివ్యజ్ఞాన సమాజం 1875లో హెచ్పి బ్లావట్స్కీ మరియు ఎంఎస్ ఆల్కాట్ మరియు విలియం క్వాన్ జర్జీలు అమెరికాలోని న్యూయార్క్లో స్థాపించారు. 1882లో దివ్యజ్ఞాన సమాజం అంతర్జాతీయ కార్యాలయాన్ని మద్రాసులోని అడయార్కు మార్చారు. మొదటి అధ్యక్షుడు ఆల్కాట్ 1907 వరకు కాగా, రెండవ చివరి అధ్యక్షురాలు అనిబిసెంట్ 1907 నుండి. ఈ సమాజ ప్రధాన లక్ష్యము మానవ సేవ. ప్రాచీన మతాలైన హిందూ మతం, బౌద్ధ మతం, జుడాయిజం మతాల యొక్క సమ్మేళనం కొరకు ఈ సమాజం ప్రయత్నించింది. దివ్యజ్ఞాన సమాజం యొక్క ముఖ్య ఉద్దేశాలు: విశ్వ మానవ సౌభ్రత్వం, యూనివర్సల్ బ్రదర్హుడ్, అన్ని మతాల అంతిమ లక్ష్యం మోక్షం, ప్రకృతిలోని మానవుని లోపల ఉండే అంతర్గత శక్తులను పరిశోధన చేయాలి. ఈ సంస్థ నమ్మకాలు పునర్జన్మను నమ్మినది. ఉపనిషత్తు, సంఖ్య, యోగ, వేదాంతాల నుండి స్ఫూర్తి పొందినది. దివ్యజ్ఞాన ఉద్యమం పోరాటం బాల్య వివాహాలపైన, కుల వివక్ష, వితంతు సంక్షేమం, బాహ్య కులాలకు తోడ్పాటు. బ్లావట్స్కీ 1877లో ఐసిస్ అన్విల్డ్ను ప్రచురించారు. బ్లావట్స్కీ యొక్క మ్యాగజిన్ ది థియోసోఫిస్ట్ 1879. అనిబిసెంట్కి సంబంధించి 1847 నుండి 1933 వరకు ఉన్నారు. అనిబిసెంట్ ఈమె ఐర్లాండ్కు చెందిన ఐరిష్ జాతి మహిళ. అయితే ఈమె లండన్లో జన్మించినది. అసలు పేరు అనీవుడ్. ఈమెను డైమండ్ సోల్గా అభివర్ణిస్తారు. అనిబిసెంట్ గారు హెచ్పి బ్లావట్స్కీ యొక్క రహస్య సిద్ధాంతం అనే వ్యాసంను చదివి ప్రభావితమై 1888లో లండన్లో దివ్యజ్ఞాన సమాజంలో చేరినది. 1893లో ఇండియాకు వచ్చినది. కల్నల్ ఆల్కాట్ మరణాంతరం 1907లో అనిబిసెంట్ దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షత వహించినది. ఈమె 1916లో మేలో మదనపల్లె, చిత్తూరులో బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్, జాతీయ కళాశాలని స్థాపించింది. దీని మొదటి ప్రిన్సిపల్ హెచ్జే కజిన్స్. ఈమె 1898లో వారణాసిలో కేంద్ర హిందూ కళాశాలను, సెంట్రల్ హిందూ కాలేజ్ నెలకొల్పగా, దీనిని 1916లో మదన్మోహన్ మాలవ్య గారు బెనారస్ హిందూ యూనివర్సిటీగా మార్చాడు. ఇక్కడ హిందూ మతం, పాశ్చాత్య శాస్త్రీయ సబ్జెక్టులను బోధించేవారు. అనిబిసెంట్ స్థాపించిన పత్రికలు: న్యూ ఇండియా ఇంగ్లీష్ దినపత్రిక, కామన్వీల్ ఇంగ్లీష్ వారపత్రిక. ఈమె నినాదం: ఇంగ్లాండ్స్ డిఫికల్టీస్ ఈజ్ ఇండియా ఆపర్చునిటీ. ఈమె రాసిన పుస్తకం కామన్ సెక్షన్లో కామన్ సెన్స్. ఈమె ప్రసంగాలు వేక్ అప్ ఇండియా పేరుతో జనబాహుల్యంలోకి వెళ్ళినాయి. అనిబిసెంట్ పాత్ర, రోల్ ఆఫ్ అనిబిసెంట్. 1916లో అనిబిసెంట్ ఐర్లాండ్ తరహాలో భారతదేశంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని మద్రాసు నుండి ప్రారంభించినది. ఈ ఉద్యమ ఫలితంగా ఈమెను ఊటీలో అరెస్ట్ చేశారు. అనిబిసెంట్ 1914లో ఐఎన్సిలో చేరినది. 1916 లక్నోలో జరిగిన ఐఎన్సి సమావేశంలో మితవాదులు, అతివాదులు, ముస్లిం లీగ్ విలీనం అవడంలో అనిబిసెంట్ కీలక పాత్ర పోషించినది. ఈమె 1917 కలకత్తా ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించినది. తద్వారా భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించినది. మొదటి మహిళగా ఆవిర్భవించింది. అనిబిసెంట్ 1918లో ఇండియన్ బాయ్స్ స్కౌట్స్ అసోసియేషన్ స్థాపించింది.